ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు మనము 12వ రోజు పారాయణానికి వచ్చేసాము. ఈరోజు చిలుకు ద్వాదశి లేదా క్షీర ద్వాదశి అండి. ఈరోజు మేము ద్వాదశి పూజ, ఆ పాలు పోయడం అవన్నీ ఎలా చేసుకున్నామో కూడా ఈ వీడియోస్లో పెడుతున్నాను, చూడండి. అలాగే ఈరోజు ఈ పురాణాన్ని విన్నవాడు అందరికీ కూడా జన్మజన్మల పాపాలు తొలగి అంతా శుభం కలగాలని కోరుకుంటూ ఈరోజు పురాణాన్ని ఆరంభిద్దాం. అలాగే ఇప్పటి వరకు 11 రోజుల పురాణ పఠనాన్ని కూడా మా ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టించానండి. అందరూ తప్పకుండా వినాలని కోరుకుంటూ ఇప్పుడు ఆరంభించుకుందాం. 14వ అధ్యాయం. మొదటగా అత్రి మహాముని ఇలా చెబుతున్నాడు. అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశి నాడు హరిబోధిని ద్వాదశి అంటారు. ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలను స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుందంట. విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుందంట. సూర్యచంద్ర గ్రహణాల పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైన అంట ఈ ద్వాదశి. ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, ఏ పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుందంట. అంటే ఈ ద్వాదశి నాడు ఒక్కరికి అన్నదానం చేశామనుకోండి, 1,000,000 మంది అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే ఒక్క మెతుకు దొంగలించినా కూడా 1,000,000 మెతుకులు దొంగలించినంత పాపం కలుగుతుంది. అట్లా అన్నమాట. ఒకవేళ ఈ రోజుకైనా ద్వాదశి గడియాలు తక్కువగా ఉన్న పక్షులు, అంటే ద్వాదశి ఒక్కొక్క రోజు కొన్ని గడియలు మాత్రమే ఉంటుంది కదా, అలా ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు కొంచెం ఉన్నా సరే ఆ ద్వాదశి గడియల్లోనే మనము ఈ ఏదైతే ఏకాదశి వ్రతం చేస్తామో ఆ ద్వాదశి దాటక ముందే మనము ద్వాదశి పారణ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందో అనేది ఇప్పుడు కథని మనం తెలుసుకుందాం. ద్వాదశి ఆ కథ ఏంటంటే అంబరీషోపాఖ్యానము. అంబరీషుడు ఏకాదశి బాగా ఉంటాడు, ద్వాదశి పారణ గురించి చెప్పే కథ అనమాట. అలాగే మీరు ఈరోజు నేను ద్వాదశి రోజు కార్తీక దీపాలు, మన స్వామివారిని ద్వాదశి రోజు ఎలా పాలు పోసి స్వామివారిని ఉదయిస్తున్నట్టుగా ఇప్పుడే ఉదయిస్తున్నట్టుగా చేస్తారో అదంతా కూడా వీడియోస్లో పెట్టానండి. మీరందరూ కూడా వీక్షించండి. ఇదే వీడియోలో పెట్టాను. దీపాలు ఎలా వెలిగించుకుంటాం అదంతా కూడా పెట్టాను, మీరు చూడండి. అలాగే ఇప్పుడు అంబరీషోపాఖ్యానం తెలుసుకుందాం. ద్వాదశి వ్రతాచరణ తత్పురుడు పరమ భాగవతోత్తముడైన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అప్పుడు అంబరీషుడైన ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానానుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి అంటే ఎంతసేపటికి రాలేదంట. అప్పుడు అంబరీషుడు ఆతృతపడ్డాడు. అయ్యో, ద్వాదశి గడియలు దాటిపోతున్నాయని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఆ రోజున ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానం కోసం నదికి వెళ్ళాడంట. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు అనమాట. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడు అవుతారు. ద్వాదశి పారణ చేయకుండా ఉన్నవాడిని విష్ణు భక్తిని విసర్జించిన వాడు అవుతాడని అది రెండు ఆలోచిస్తున్నాడు అనమాట. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే కూడా అంతే పాపం కలుగుతుంది.
అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రత ఫలంతో బాటుగానే పూర్వం చేసిన 12 ద్వాదశి పారణాల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణాసారమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాసగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమనా పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అతను అట్లా ఆలోచిస్తూ కూడా అతని సందేహాన్ని వాళ్ళకి చెప్పాడనమాట. అప్పుడు అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందు జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయబడటం వలన జీవులకి ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతుంది ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్ని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్యభోజ్య చోషలేహ్య రూపాల అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోని ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపమే కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాదమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం వలన బ్రాహ్మణ అవమానం అవుతుంది. భూసురవమనం వలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితులైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణావాసం సర్వదేవతలను అవమానించడంతో సమానం అవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే గాక జ్ఞానం వలన తపో మహిమ వలన శూద్ర రుద్ర స్వరూపుడిగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందు పారణ చేయడం ధర్మం అని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు పెట్టి చూసిన బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు, వాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి అని చెప్పాడనమాట. అప్పుడు 14వ సమాప్త. నెక్స్ట్ 15వ అధ్యాయం. ఇప్పుడు 15వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అంబరీషుడు పురాకర్మానుసారి అయి నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి కంఠపాశ రజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాము. కాబట్టి ఆత్మబుద్ధి సుఖంచైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అనే శృత్యర్థం బోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిని మంచినీళ్ళు త్రాగుతాను. అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తినని దోషము రాదు. ద్వాదశి గడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితము లభిస్తుంది. ఇందువలన దుర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపం నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అన్నాడు. అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటి దగ్గర నీటి పాత్రను ఇంకా నేల మీద పెట్టనైనా లేదు. అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దుర్వాసుడు. చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే
జరిగిందేమోటో గ్రహించేశాడు. చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు చురచురా చూశాడు. మాటలతోనే మారణ హోమం చేస్తాడా అన్నట్లు రేరా దురహంకార పూరిత రాజదమా అతిథినైనా నేను లేకుండానే ద్వాదశి పారణ చేస్తావా? స్నానం చేయకుండా భోజనమును చేసేవాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్తి అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలాషియే అవుతాడు. పక్వమైనది కానీ ఫలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించిన ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్ని ప్రతినిధిగా జలపారణమును చేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తుడు ఎలా అవుతావు? యదా నీ పురోహితుడను చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మధుమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు. దుర్వాసుడు ఆ ఆగ్రహానికి భయకంపితుడై అంబరీషుడు దోసిలి నొక్కిన వాడై, మునీంద్ర, నేను పాపినే, పరమ నీచుడని, అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడని కనుక ఏ అబీజతాహ్యాంకారము వలన తప్పునే చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడు అయిన కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే అయోధ్యపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు. కానీ నేను ఎలాంటి వాడని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జువాణిగాను, వికృతమైన ముఖం కలవాణిగాను, క్రూరుడైన బ్రాహ్మణునిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రుయునిగాను, అధికారం లేని క్షత్రుయునిగాను, దురాచార భూయిష్టమైన పాషాండ మార్గవేదిగాను, నిర్దయపూర్వక బ్రాహ్మణ హింసకుడు అయిన బ్రాహ్మణునిగాను 10 జన్మల గర్భ నరకాలను అనుభవించి అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుస్థిరుడై ఉన్న శ్రీ మహావిష్ణు కల్పాంతర కల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు? వీనికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుడు ఇలా అన్నాడు. రక్షణార్థంగా తను ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. ఆ చేతనాలైన పూజిత సంజ్ఞాల ఆలోచించి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుళ్ళిపడ్డాడప్పుడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా ఆ సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతవాహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది అష్ట దిక్పాలకులని, చిట్ట చివరకు బ్రహ్మలని కూడా శరణు కోరాడు. కానీ అతని వెనుకనే విహ్వలయ మహాగ్ని జ్వాలయంతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవ్వరూ అభయాన్ని ఇయ్యలేదు. పంచవింశోధ్యాయ సమాప్త. 25వ అధ్యాయం సమాప్త. షడ్వింశాధ్యాయం అంటే 26వది. అప్పుడు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తుంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మహోరస్కుడవై
నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి నీ ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా 12 గడియలు గతించపోకుండా పారణం చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో రథభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు కదా. నిషిద్ధారులకు కూడా జలపానము దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడు కానీ కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షమైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తీసివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం ఒట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువునందు ఉద్ధరించుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడు తాబేలును అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశపుణ్ణి సంహరించడం కోసం వికృత ననంగాల నరసింహ రూపావతారదారుణ్ణి అవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైన కూడా దానవుడు గనక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడు అవుతాను. త్రేతాయుగమున జమదగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మదులైన రాజులను దుల్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడనై దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుణ్ణి అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభావ పాపమోహం కొరకు పాషాండమంత ప్రచారకుడైన బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దుర్వాస, నా దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలవుతాయి. ఇట్లా చెప్తున్నాను అనమాట స్వామి. అన్ని అవతారాల్లో ఎలా నువ్వు ఇచ్చిన శాపం కూడా నేను ఎందుకు స్వీకరించానంటే ఇలా అవతరించి ఈ అవతారాల్లో అవతరించి అన్నీ నేను సమకూరుస్తాను అని చెప్పడానికి అందరికీ అభయం ఇస్తా అని చెప్పడానికి అలా అవతారాలన్నీ ఆ శాపాన్ని స్వీకరిస్తాడనమాట. అంటే భక్తుల కోసం ఏదైనా చేస్తాడు విష్ణుమూర్తి. అలా తర్వాత ఇలా చెప్పసాగాడు. దేశకాల వయోవస్తవులను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధములుగా వేదముచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, 12 దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుణ్ణి చెప్పించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇయ్యబోయావు. బ్రాహ్మణువైన నీ వాక్యంని సత్యము చేయడం, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను అని చెప్తాడు విష్ణుమూర్తి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షడ్వింశాధ్యాయ సమాప్త. అంటే
ఇప్పుడు 24, 25, 26 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 12వ ద్వాదశి నాటి పారాయణం సమాప్తం. అలాగే ఈ 11 రోజుల మిగతా 11 రోజుల పురాణాలన్నీ కూడా నేను నా వీడియోస్లో అప్లోడ్ చేసి ఉంచానండి. మీరు అందరూ వీక్షించండి, తప్పకుండా వీక్షించాలని కోరుకుంటున్నాను. ఈరోజు చిలుకు ద్వాదశి కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను, మీకు ముందే కూడా చెప్పాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.